నమస్తే. నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుండి. ఈరోజు మహబూబ్ నగర్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నబీన్ సిన్హా వస్తున్నారు. జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నితిన్ నవీన్ సిన్హా మొట్టమొదటిసారిగా తెలంగాణకు వస్తున్నారు. అది కూడా ఎన్నికల ప్రచారం సందర్భంగా. ఇక్కడ ఎందుకు కీలకమైందంటే నవీన్ పర్యటన, పార్టీలో చాలా విభేదాలు ఉన్నాయి. ప్రజాప్రతినిధులు అంటే ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య పెద్దగా సఖ్యత లేదు. కొంతమంది ఎంపీలు, కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావును పెద్దగా పట్టించుకోవటం లేదు. ఎంపీలు అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్కి, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు మధ్య విభేదాలు బాహాటంగానే ఉన్నాయి. వాళ్ళిద్దరూ మీడియాలో కానీ ఇతర పార్టీ సమావేశాల్లో కానీ ఒకళ్ళపై ఒకళ్ళు విమర్శలు, ఆరోపణలు చేసుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. వీళ్ళ మీద జాతీయ నాయకత్వానికి ఫిర్యాదులు కూడా పోయినాయి. అలానే కొంతమంది ఎమ్మెల్యేలు రామచంద్రరావుతో బాగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. చాలామంది ఎంపీలు రామచంద్రరావును పెద్దగా కలవటం కూడా లేదు. పార్టీ తరఫున తెలంగాణకు 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ పార్టీ గట్టిగా ప్రభావం చూపలేకపోతోంది అన్నటువంటి అభిప్రాయం అందరిలోనూ ఉంది. ఈ విషయము స్వయాన నరేంద్ర మోడీనే అసంతృప్తి వ్యక్తం చేశారు. సుమారుగా ఒక నెల రోజుల క్రిందట ఢిల్లీలో నరేంద్ర మోడీతో తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఒకళ్ళిద్దరు సీనియర్ నేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ సందర్భంగా నరేంద్ర మోడీ వీళ్ళందరితో మాట్లాడుతూ ఈ పార్టీ తరఫున 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఎందుకు గట్టిగా ప్రభావం చూపలేకపోతోంది, ఎందుకు అందరూ ఏకతాటి మీదకి వచ్చి పనిచేయటం లేదు అని సూటిగా ప్రశ్నించారు. తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయం మీడియాలో బాగా విస్తృతంగా వచ్చింది. మోడీ లెక్క ప్రకారం ఏమిటంటే బీజేపీనే బీఆర్ఎస్ను రీప్లేస్ చేయాలి తెలంగాణలో అని. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంది, ప్రతిపక్షంగా బీజేపీ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న మోడీ బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ భర్తీ చేయాలి అని గట్టిగా చెప్పారు. గతంలో అమిత్ షా కూడా ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి విభేదాలు, నేతల మధ్య అనైక్యత కారణంగా బీజేపీ అనుకున్నంత స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాటాలు చేయటం లేదు, పార్టీ అభివృద్ధికి, ఎదుగుదలకు సరైనటువంటి చర్యలు తీసుకోవటం లేదు అన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మొదటిసారి అధ్యక్షుడిగా వస్తున్నటువంటి నితిన్ నవీన్ సిన్హా గురించి ఒక 4 విషయాలు తెలుసుకుందాం. సిన్హా జార్ఖండ్లోని రాంచీలో పుట్టారు. తండ్రి నబీర్ కిషోర్ ప్రసాద్ సిన్హా కూడా బీజేపీలో ఎమ్మెల్యేగా పనిచేశారు. చాలా సంవత్సరాలు పార్టీకి సేవలు అందించారు. ఈ నవీన్ సిన్హా న్యూఢిల్లీలో చదువుకున్నారు. 45వ సంవత్సరంలోనే జాతీయ స్థాయి అధ్యక్షుడిగా అయ్యి చరిత్ర సృష్టించారని చెప్పాలి. బీహార్లోని బంకీపూర్ నియోజకవర్గం నుంచి సిన్హా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు పాట్నా వెస్ట్ నియోజకవర్గం నుంచి ఒకసారి గెలిచారు. అంటే తన ప్రజాప్రతినిధిగా తన రాజకీయ జీవితాన్ని పాట్నా వెస్ట్ నుంచే మొదలుపెట్టారు. సో మొత్తం మీద చిన్న వయసులోనే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి చరిత్ర నితిన్ నవీన్కు ఉన్నది. నితిన్ నవీన్ బీజేపీకి 12వ అధ్యక్షుడు. జేపీ నడ్డా నుంచి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అమిత్ షా జాతీయ అధ్యక్షుడిగాను, కేంద్ర హోంమంత్రిగాను 2 బాధ్యతల్లో ఉన్నప్పుడు తెలంగాణకు చాలాసార్లు వచ్చారు. సుమారుగా ఒక 5 సంవత్సరాలలో 10 సార్లు పర్యటించి ఉంటారు. 2022లోనే 4 సార్లు పర్యటించారు. ఎన్నికల సభలు, బహిరంగ సభలు, పార్టీ కార్యక్రమాలు, పార్టీ సభ్యత్వ నమోదు, ఇట్లాంటి రకరకాల కార్యక్రమాలు తీసుకుని 10 సార్లు పర్యటించారు. అలానే జేపీ నడ్డా 2022 నుంచి 2025 మధ్య సుమారుగా 5 సార్లు పర్యటించారు. ఈయన కూడా ఎన్నికల సభల్లో పాల్గొన్నారు, పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించిన పార్టీలో సమస్యలు పరిష్కారం మీద పెద్దగా దృష్టి పెట్టలేదనే చెప్పాలి.
పార్టీలో సమస్యలు, ఆధిపత్య పోరాటాలు, రకరకాల సమస్యలు అమిత్ షా హయాంలోనూ ఉన్నాయి, జేపీ నడ్డా హయాంలో కూడా ఉన్నాయి. అయితే వీళ్ళిద్దరూ కూడా సమస్యల పరిష్కారానికి తాత్కాలికంగా మార్గం చూశారే కానీ శాశ్వత పరిష్కార మార్గాన్ని మీద పెద్దగా దృష్టి పెట్టలేదనే చెప్పాలి. ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలను తొలగించి అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి పార్టీ పటిష్టానికి తీసుకోవాల్సినంత చర్యలు అయితే తీసుకోలేదనేది అర్థమవుతోంది. సో మోడీ కూడా పార్టీ పనితీరు పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ పరిస్థితుల్లో తెలంగాణకు వస్తున్నటువంటి నితిన్ నవీన్ సిన్హా పార్టీ అభివృద్ధికి, నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలను తొలగించడానికి, అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి ఏ విధంగా చర్యలు తీసుకుంటారో అన్నది ఆసక్తిగా మారింది. ఎన్నికల సభలో మహబూబ్ నగర్లో ఆయన పర్యటించబోతున్నారు. ఇతరత్ర ఇంకేదైనా కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటారా, లేదంటే పార్టీ బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత పార్టీలో జాతీయ ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలు పార్టీ అధ్యక్షుడితో మాట్లాడి ఢిల్లీకి వెళ్ళిపోతారా అన్నది పార్టీ ఇంతవరకు బయటకు చెప్పలేదు. ఏది ఏమైనా సిన్హా తెలంగాణలో పార్టీ పటిష్టానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటారనేది చూడాలి. థ్యాంక్ యూ.